మనోజ్‌ని మోసం చేసిన ఆ అమ్మాయిని రోహిణి అలాగే మనోజ్ వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆ అమ్మాయిని చూసి మర్యాదగా ఇక్కడే తేల్చుకుంటావా? లేదంటే కోర్టు వరకు వెళ్ళమంటావా? అని చెప్పేసయితే రోహిణి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే సరే ఇక్కడే తేల్చుకుందాం. ఆ డబ్బులన్నీ మీకు నేను ఇచ్చేస్తాను అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మీ ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు కదా! అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న సాక్షి సంతకాలు పెట్టించాలి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ సాక్షి సంతకాలు పెట్టించాలి అని చెప్పేసయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరే అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం సరే బయటికి వెళ్దాం ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న లాయర్ అమ్మాయి బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అక్కడ కనిపించడంతో ఇతను నాకు తెలుసు ఇతను పెడతాడు అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అదేంటి పూర్తిగా విషయం ఏంటో తెలియకుండా నేను సంతకం ఎలా చేయగలను అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి నేను ల్యాండ్ ప్రాబ్లమ్ మీద ఇలా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు సంతకం చేస్తే సరిపోతుంది అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి ఇదేదో తేడాగా అనిపిస్తుందే నాకు అని చెప్పేసయితే అనుకుంటూ ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ కానిస్టేబుల్ సంతకం చెయ్యమంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ నువ్వు గాని ఇప్పుడు ఈ అమ్మాయికి సంతకం చేశావు అంటే నీ స్కూటీని కూడా నీకు ఇచ్చేస్తామని చెప్పేసయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే సరే నా స్కూటీ నాకు వస్తుంది అంటే సాక్షి సంతకమే కదా! పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసయితే అనుకుంటూ ఆ పేపర్స్‌ని తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్, రోహిణి వాళ్ళు ఆ బాలు సంతకం చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి ఈ అమ్మాయికి వీడెందుకు సంతకం చేస్తున్నాడు అని చెప్పేసయితే అనుకుంటూ మనోజ్ బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఆ అమ్మాయి కోసం అని చెప్పి సాక్షి సంతకాన్ని పెట్టి తనకి ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి అయితే చాలా థాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.